పోయినాగా ఓకే. పోయినా కానీ తిట్టినా లంచ్ టైంలో మందు పెట్టుకుంటాం జనం. అరే రారా సారీ అన్న, అంత బతిలాడుతున్నాడు అని ఆయన కార్యకర్తలు వీళ్ళు అన్నారు. సో సారీ, నేను అట్లా నాకెప్పుడు జనంలో దాగుడు అయ్యి నాకు ఇష్టం ఉండదు. మీరు ఎప్పుడు ఆ తప్పుడు పని ఏ నాడు క్వశ్చనే లేదు. షూటింగ్లో ఉండగా కూడా అస్సలు వాళ్ళన్నే నేర్పింది, ఎవరో కాదు. మీద కూర్చునేవాడు నాకు, ఓకే 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 మీద కూర్చొని నోట్లో తాగు అని. ఓకే ఓకే అలవాటు చేసింది బాలయ్యబాబు. వాళ్ళన్న ఓకే 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 అంటే ప్రేమ, ఆయన అలవాటు చేస్తే మనం అలవాటు చేసుకుంటాం కానీ ప్రేమతో చిరన్న కూడా ఎప్పుడు బర్త్డే ఉన్న పాపం నాను బాగా, అంటే నేనే తాగినట్టుగా యాక్షన్ చేసి అవతల పడేది. ఒకసారి దొరికించుకున్నాను, పట్టుకున్నాడు. ఓకే అరే బాబు మనకి ఎదుగుతుంది ఆపించుడే చిరన్న ఇప్పుడు, అరే బాబు మనకు షూటింగ్ ఉందయ్యా, ఎవరు తప్పించుడే పాపం. ఎట్లా నేను అక్కడ మాట ఇచ్చాను రాఘవేంద్రరావు గారికి, పెళ్లి సందడి షూటింగ్ మెడ్రాస్లో. ఓకే 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 నేను 2:33 కల్లా షాట్లో ఉండాలి. ఇక్కడనేమో మొత్తం 10 మంది హీరోలు అంతా టాపులు. ఇక నేను ఊగుతుండగా ఎప్పుడు దాపించారు అంటున్నాడు. కూర్చొని పెట్టండి పాపం అంటున్నాడు. చూసిన చిన్నగా ఇటు అనుకుంటా అక్కడికి పోయినాయి. చిరణ్ షూటింగ్కి వెళ్తున్నా బాయ్ అన్న. పట్టుకోండి బాబు మన పట్టుకోండి. ఇంకెక్కడ కూడా ఉరుకు. మీ జీవితంలో